హల్లెలూయా ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికి వందనాలు. చూడండి, కొన్ని ప్లేసెస్లో మనకి తెలియకుండానే, అవునా, ఏంటిదని అంటే మనని కొందరు నీచంగా చూడటము, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్ను నీచంగా ఇన్సల్ట్ చేయటము, నిన్ను తీసి పారేయటము, అవునా, ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు వచ్చావేమో. అవునా, ఇలా ఏంటి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ దూరం పెడుతున్నారు, నన్ను అందరూ పక్కన పెడుతున్నారు, ఏంటి నేను ఇంతేనా? ఒక్కోసారి నీకు అనిపిస్తుంది ఏంటిదంటే, పలానా కుటుంబంలో నేను పుట్టాను కాబట్టి నన్ను ఇలా చూస్తున్నారు, పలానా వాటిలో నేను ఉన్నాను కాబట్టి ఇలా చూస్తున్నారు అన్న మైండ్లో నువ్వు ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో ఒక మంచి విషయం మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకసారి మనము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వచనం, డ్యూటెరోనమీ చాప్టర్ 28 వర్స్ 14. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉండువు గాని క్రిందవాడవుగా ఉండవు. The Lord will make you the head and not the tail, and you will always be on top and never at the bottom. అంటే ఇక్కడ స్పష్టముగా దేవుడు చెప్తుంది ఏంటిదో తెలుసా? మిమ్మల్ని ఎప్పుడు తలగానే పెడతాడంట, తోకగా ఎప్పటికీ పెట్టాడంట. సో దేని గురించి దిగులు పడకు, నువ్వు తలగానే ఉంటావు, తోకగా ఉండవు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించి అనేక దీవులు నీ పైన కుమ్మరించబోతున్నాడు. అవునా, ఆయన యందు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, దేవుడు చేసే గొప్ప కార్యాలు యందు ఆనందించు. దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. మర్చిపోవద్దు, ఆయన నిన్ను తలగా పెట్టబోతున్నాడు. ఎవరెవరైతే నిన్ను తీసి పారేశారో వాళ్ళందరి ముందు దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్.